నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి జరిగి సరిగ్గా ఈ రోజుతో 2 ఏళ్లు పూర్తవుతోంది. అయితే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వల్లభనేని వంశీ ఈరోజు హైకోర్టులో ముందస్తు బెయిల్కు వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఆయనకు చుక్కెదురైంది. మరి తదుపరి వల్లభనేని వంశీ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో అసలు వల్లభనేని వంశీ ఫ్యూచర్ ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం ఈ రోజు డిబేట్లో. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, గన్నవరం పార్టీ ఆఫీస్పై దాడి జరిగి ఈ రోజుతో 2 ఏళ్లు పూర్తవుతోంది. సో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వల్లభనేని వంశీ గారు జైల్లో ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ దాడుల గురించి? అలాగే ఈ రోజు ఆయన దాంతో ముందస్తు బెయిల్కి వెళ్ళే నేపథ్యంలో ఏం జరగబోతుందంటారు? అసలు దాడి జరిగిందా అంకమరావు గారు? లేదు కదా, జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నిన్నే చెప్పాడు. మామూలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యాలయం మీద దాడి చేయబోతుంటే ఆత్మరక్షణ కోసం అక్కడ నిలబడ్డారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం ఆఫీస్ దగ్గర నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాడ నిలబడ్డారు. వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ కాడ నిలబడితే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తరుముకుంటా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాకా తీసుకెళ్లారు. అది జగన్మోహన్ రెడ్డి చెప్పిన కథలు ఇవి. వాళ్ళు వచ్చారు కాబట్టి ఎటు వాళ్ళ మీద నెపం పడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ను వాళ్ళే ధ్వంసం చేసుకొని వాళ్ళే తగలబెట్టుకొని సిఐ కనకారావుని వీళ్ళే కొట్టి వీళ్ళే ఎదురు కేసు పెడితే పాపం జగన్మోహన్ రెడ్డి గాంధేయవాది కదా, అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫిర్యాదు తీసుకొని గన్నవరం శాసనసభ్యుడైనటువంటి వంశీని అదుపులో తీసుకున్నాడు ఆ రోజు. అది ఇప్పటి వరకు దాని గురించి జరుగుతూ ఉంది వాదోపవాదాలన్నీ. కనీసం ఏదన్నా మాట్లాడేటప్పుడు మనం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాము, మనము కొంత రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నామనే కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. సహజంగా నాకు తెలిసినంతవరకు భారతదేశంలో తెలిసినంతవరకే ఉంది, ఇప్పటివరకు జరగలేదు. భారతదేశంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం మీద ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా దాడి అనేది చేయలే. ఇది మాత్రం వాస్తవం. ఇది క్షమించడానికి నేరం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాన్ని మర్చిపోకముందే గన్నవరం పార్టీ కార్యాలయం మీద ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేసి రేపొద్దున అక్కడ పోటీ చేసే అభ్యర్థి కూడా ఉండకుండా చేయాలనే తలంపుతోటి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వాళ్ళందరూ కలిసి చేసినటువంటి నిర్వాహకం. దానికి సంబంధించి మీరు ఇందా చెప్పారు, ఇతను బెయిల్కి పెట్టుకుంటే తిరస్కరించాను కాదు. ఈ రోజుతోటి అతనికి ఉన్నటువంటి వెలుసుబాటు అయిపోయింది. గతంలో హైకోర్టు అతనికి వెలుసుబాటు ఇచ్చింది, ఈ రోజు వరకు ఫిబ్రవరి 20 వరకు వెలుసుబాటు ఇచ్చింది. దాన్ని తిరిగి కొనసాగించమని పెట్టుకున్నాడు, దాన్ని తిరస్కరించారు. అతనికి అప్పుడు 71వ ముద్దాయిగా ఉన్నాడు. ఆ 71వ ముద్దాయిగా ఉన్నందుకు ఇంకా ముందు చాలామంది ఉన్నారు కాబట్టి అతనికి ఆ రోజు ఆ వెలుసుబాటు వచ్చింది. ఆ రోజు కూడా ప్రథమ ముద్దాయిగా ఉంటే ఎట్లా ఉండేదో. మరి ఈరోజు అతనే కావాలని చెప్పని 1వ ముద్దాయిగా వచ్చాడు. ఎందుకంటే అతనికి అవమానంగా అనిపించింది 71 నేతలకి. నేను శాసనసభ్యుడు, నా దగ్గర పనిచేసే వాళ్ళందరినీ 1 నుంచి 70 దాకా పెట్టి నన్ను 71 పెడతారని చెప్పని ఆయన కావాలని 1వ స్థానానికి వచ్చాడు. అందుట్లో కూడా ఎలాంటి సందేహం అయితే లేదు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూసుకుంటామంటే ఈరోజు ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, లేకపోతే మన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా న్యాయవాదులుగా చేశారు. నాకు వాళ్ళ కావలో కనపడ్డాడు ఈరోజు పనవోలు సుధాకర్ రెడ్డి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఏముంది చెప్పడానికి, ఏం లేదు, ఏమి చేయలేదని చెప్పాడు. ఏమి చేయలేదని చెప్పిన తర్వాత అదే ప్రశ్నలు కదా రేపు పొద్దున వాళ్ళు అదుపులో తీసుకొని వేసేది. అప్పుడు కూడా చెప్పకపోతే 3rd డిగ్రీ ప్రయోగిస్తారంట, అప్పుడు కొడతారంట. కొట్టి బలవంతంగా చెప్పించడం కోసం మాత్రమే పోలీసులు అదుపులో తీసుకోబోతున్నారు అని చెప్పని ఆయన సుభాషితాలు చెప్పడం కూడా జరిగింది. అంటే ఒక అది ఏమంటారు దాన్ని, ఆడిటర్ జనరల్గా చేసినటువంటి అడ్వకేట్, అదే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన న్యాయవాదిగా ఉన్నటువంటి ఈయన పనవోలు సుధాకర్ రెడ్డి అలాంటి పరిభాషలు చెబుతున్నాడు. అంటే వాళ్ళందరూ గతంలో కూడా చెప్పాను నేను చాలా పర్యాయాలు, వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు ఇచ్చి పంపించారు. మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఈ తప్ప ఇంక వేరే ఏం లేదు. ఇప్పుడు అక్కడ దానికి కూడా సంబంధించింది అదేవిధంగా ఈరోజు అతని చేత చెప్పించారు. అతను అట్లానే చెప్పాడు, దాన్నే ఈయన న్యాయస్థానంలో ఈరోజు పొందుపరిచాడు. అంటే న్యాయస్థానంలో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటే జరిగిన సంఘటనలకి ఎవరు బాధ్యులంటే అప్పుడు ఎవరు చెబుతారు? మౌనం వహిస్తాడు. మౌనం అంటే అర్ధాంగీకారమే కదా, అంటే సగం ఒప్పుకున్నట్టే కదా, మిగిలిన సగం న్యాయమూర్తి చూసుకుంటాడు.
ఇక్కడ క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి కదా సార్. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం కావచ్చు, అంటే రాష్ట్రంలో ఉండకుండా వేరే రాష్ట్రం కానీ ఎక్కడైనా ఉన్నాం. 2, ఆయన ఫోన్ మిస్ అయింది. ఇప్పటికీ పోలీసులు ఒక బృందం పెట్టి గాలిస్తున్నా కూడా ఆ ఫోన్ దొరకలేదు. అంటే ఏ తప్పు చేయకపోతే ఇవి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే క్లియర్గా కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉంది. అతను అదుపులో తీసుకోవడానికి 5 గంటల 10 నిమిషాలకి వాళ్ళ ఇంటికి వెళ్ళటం కూడా జరిగింది. వెళ్ళిన తర్వాత 10 నిమిషాల్లోనే దానికి సంబంధించినటువంటి ఫిర్యాదుకు సంబంధించిందని ఆయన ముందు పెట్టారు. ఇప్పుడే వస్తానండి, బట్టలు మార్చుకొని వెళ్దామని చెప్పని లోనికి వెళ్ళి 40 నిమిషాలు చెప్పి ఆయన ఫోన్లో మాట్లాడి బయటకు వచ్చాడు. మామూలుగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఉదంతం తీసుకున్నా, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ గత ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ ఎవరన్నా ఇలాంటి అభియోగాలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకు సంబంధించిన చరవాణిని స్వాధీనం చేసుకునేవాళ్ళు. మరి అక్కడికి వెళ్ళి ఇంతమంది వెళ్ళి మరి దాన్ని ఎలా మర్చిపోయి ఇచ్చారనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. అంటే మర్చిపోయి ఇచ్చారా, 40 నిమిషాలు వెలుసుబాటు ఇచ్చిన వాళ్ళు ఆ చరవాణి కూడా కావాలని ఏమన్నా పక్కకు తీసుకెళ్ళడానికి అవకాశం కలగజేశారా, ఇది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే భార్యాభర్త వచ్చారు విజయవాడ దాకా, భార్యాభర్త కూడా వచ్చేసారు కదా జగ్గైపేట దాకా. కాబట్టి ఇప్పుడు ఆమె అక్కడికి ఏదో ఆమె చేతిలో పెట్టి వచ్చే అవకాశం అయితే లేదు కదా. మరి ఇక్కడ దాకా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేటప్పుడు దాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? సహజంగానే ఇలాంటి నేరాలు ఉన్న వ్యక్తులకు సంబంధించినటువంటిది ఎక్కువ సమాచారం దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఎవరితో మాట్లాడుకున్నాడు ఏంటనేది వివరాలు తెలుస్తాయి కాబట్టి దాన్ని ముందుగా స్వాధీనం చేసుకుంటారు. మరి అలాంటి వెలుసుబాటులు ఇచ్చారంటే కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం కూడా అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. సరే, అసలు మామూలుగా ఈ దాడి జరిగి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు దీనిపైన కేసులు పెట్టినా కూడా తీసుకోలేని పరిస్థితి. అసలు ఇప్పుడు పార్టీలో నాయకుల మధ్య రాజకీయంగా కక్షలు ఉండడం, రాజకీయంగా మాటలు అనుకోవడం వరకు, కానీ ఈ పార్టీ కార్యాలయాలపై దాడులు, ధ్వంసాలు, అసలు ఈ సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది భావితరాలకు ఏ విధంగా వెళ్తుందంటారు? మీరేం చెప్తారు దీనిపైన? అప్పుడు దాడులు చేశారు. అప్పుడు దాడులు చేసినందుకు తగిన మూల్యం అనుభవించారు. ప్రజలు తీర్పు చెప్పారు. వద్దయా, తప్పు, ఇటువంటివి డెమోక్రసీలో ఇటువంటివి పనికిరావు, చేయకూడదు. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ వచ్చి డైరెక్ట్గా ఢిల్లీ మీద అటాక్ చేయలే, ఆ బార్డర్లో అటాక్ చేస్తుంది అంతే తప్ప డైరెక్ట్గా వచ్చి ఢిల్లీ మీద బాంబులు పెట్టి పేల్చరు. అంటే యుద్ధంలోనే అట్ట చేస్తారు. ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేస్తావు, నువ్వు ఎక్కడో అక్కడెక్కడ ధర్నాలు చేసుకుంటారు, లేదు ప్లేకార్డు పట్టు కూర్చుంటారు, లేకపోతే మౌన దీక్ష అంటారు, లేకపోతే నిరాహార దీక్ష అంటాడు, ఆమరణ దీక్ష అంటాడు, ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి అటాకులు చేస్తున్నాడు, పార్టీ ఆఫీసుల మీద అటాకులు చేస్తున్నాడు. అటాక్ చేయించాడు కదా మొత్తం. పోనీ అప్పుడు చేసావు, నీ అధికార మదంలో నీకు ఆల్రెడీ ధన మదం ఉంది, అధికార మదం దానికి తోడైంది. ఈ 2 మదంతో నీకు కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తించవు. ప్రజలు ఒక మదాన్ని దించారు, అధికారం కోల్పోయావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది కేవలం డబ్బులే. ఆ డబ్బులు కూడా ఎంతవరకు ఉంటాయి ఏంటి అనేది తెలీదు. ఎందుకు అదేంటంటే అంత మాట అనేసారు అనొచ్చు మీరు. ఎందుకు అంటే రేపొద్దున బెయిల్ రద్దయిపోయి జైల్లో కూర్చుంటే ఈ డబ్బులు ఎందుకు పనికిరావు కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులు ఎందుకు పనికొస్తాయి? రేపొద్దున వెళ్ళి జైల్లో బెయిల్ క్యాన్సిల్ అయింది అక్రమాస్తుల కేసులో, వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. ఈ డబ్బులన్నీ ఎందుకు పనికొస్తాయి? అందుకని డబ్బులు ధనమదం కూడా అప్పుడు దిగుతుంది. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక కట్టు కథ అల్లాడు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మేమేదో దాడి చేశాముట అని చెప్తాడేంటి? మరి గన్నవరానికి ఒక స్టోరీ చెప్పాడు, మరి మంగళగిరి పార్టీ చెప్తాడు, అది కూడా అది స్టోరీ అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాడు. చంద్రబాబు గారింటి గేట్లు బద్దలు కొట్టిన దానికి స్టోరీ ఇప్పుడు చెప్తాడు. అసలు ఏం జరగలేదు అంటే మామూలుగా హిప్నోటిజం చేస్తారు. ఇంతకుముందు బివి పట్టాభిరామ్ గారు నిన్ననే ఆయన బర్త్డే కూడా ఆయన ఇది చేస్తే ఇంద్రజాలం చేస్తాడనమాట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతమంది ప్రజల్ని ఫూల్స్ని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందరినీ ఫూల్స్ని చేద్దాం, ప్రజలందరూ కరెక్ట్గా ఉన్నారు. ఈ రోజున నీకు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అటాక్ జరిగి, జగన్మోహన్ రెడ్డి అటాక్ చేసి అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కడికి అది గుర్తుండిపోయింది. అట్లా మనసులో గుర్తుండిపోయింది. నీకు మేము అటాక్ చేయలేదు, అదంతా చంద్రబాబు కట్టు కథ అంటే నువ్వు వీడియోలో వేశారు అందరూ.
ఆ పాత వీడియోలన్నీ మళ్ళీ వేశారు. ఇదేంది చెప్పురా భయ అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మనకి మెంటల్ ఉండొచ్చు, మనకి కడుపులో బాధ ఉండొచ్చు, మనకి గుండెల్లో మంట ఉండొచ్చు, అధికారం కోల్పోయినందుకు, డబ్బులు పోతున్నందుకు, అసలు మళ్ళీ ఈ ఎండల్లో పడి తిరగాలి. అందులో ఆ మిర్చి రైతుల దగ్గర తీసుకెళ్ళాడు పాపం. ఎండలో అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ లేళ్లాపిరెడ్డి వీళ్ళందరూ కలిసి మిర్చి యార్డుకి తీసుకుపోతారు. మిర్చి యార్డులో అసలే కోరు ఉంటుంది పాపం. అందుకని గొంతు కూడా దెబ్బతిన్నది జగన్మోహన్ రెడ్డికి. ఏదో అనర్గళంగా 1 గంట 2 గంటలు మాట్లాడితే ఏదో గొంతు పోయింది అనుకోవచ్చు. మిర్చి యార్డుకి వెళ్ళంగానే గొంతు పోయింది. అంటే అంత సున్నితంగా పెరిగిన వ్యక్తి అనమాట. ఆ సున్నితత్వం బ్రెయిన్లో కూడా ఉండాలి. అది లేకుండా బ్రెయిన్లోనేమో క్రిమినల్ ఆలోచనలు పెట్టుకొని నువ్వు మిర్చి యార్డుకి వెళ్ళంగానే గొంతు బొంగురు పోవడం, లేకపోతే నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరగలేదు అని ఒక చిత్తభ్రమతోటి చెప్పటం, ఇవన్నీ కూడా అసలు చాలా వినటానికే అసహ్యంగా ఉన్నాయి. దాని పర్యవసానంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా హీఈస్ లూజింగ్ హిజ్ గ్రౌండ్. మొత్తం అతని పార్టీ నాయకులే మనం చూసాం. మనం వచ్చినప్పుడు వల్లభనేని వంశీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవడి ముఖంలో ఉన్న కత్తి వేటికి నెత్తురు చుక్క ఉందా? ఎవ్వడికి అసలు ఎవ్వడు కూడా ఏమన్నా అడిగితే నా ఉద్యోగం పోయింది అంటాడు ఒకడు, ఇంకొకడు అంటాడు మాడు బాగాలేదంటాడు, ఇంకొకడు అంటాడు నేను వీడియోలు చేసుకుంటా, ప్రైవేట్ వీడియోలు చేసుకుంటా, ఎండలో తిరగలేం అంటాడు ఒకడు. ఇంకొకడేమో వాడేడో ఒకడు మాధురి అని పెట్టుకొని ఆవంతో తిరుగుతుంటాడు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు. ఈ బ్యాచ్ ఇటువంటి లంపెన్ ఎలిమెంట్స్ బ్యాచ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మొత్తం పోలీసుల బట్టలు తీస్తా అంటాడు. ఇప్పుడు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ చేసినందుకు ఇప్పుడు న్యాయస్థానం వల్లభనేని వంశీకి ఏం చేసిందో చూసుకో ఒకసారి. వల్లభనేని వంశీకి పెద్ద ఎక్కువ అంటే అరెస్టులు చేయొద్దు, కొన్ని రోజులు ఆగండి అని కోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత ఆ గడువు పూర్తయింది. ఆ గడువు పూర్తయితే ఇప్పుడు మళ్ళీ నా మీద యాక్షన్ తీసుకోవద్దని పోలీసులకి చెప్పండి అని వెళ్ళాడు. అసలు బుర్ర ఉందా అని అడుగుతున్నాను నేను. నువ్వు ఆ కేసులో నెంబర్ 1 మొదటి కేసులో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ కేసులో నువ్వు A71గా ఉన్నావు. ఆ తర్వాత ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి A1గా మారావు. A71 కేసులో నువ్వు ఏమాత్రం అడిగి కొంచెం బుర్ర ఉన్నవాడైనా అడ్వకేట్ కానీ ఆ దోషి కానీ ఎవరైనా సరే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా. నువ్వు కోర్టుకు వెళ్ళి ఆ కేసులో నాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతాడు ఎవరన్నా? ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా. ఇందులో బెయిల్ ఇంకా రాలేదు కదా. ఆ కేసులో నాకు బెయిల్ ఇవ్వరా, బెయిల్ అడుగుతాడు ఎవడన్నా? కామన్ సెన్స్ కదా. దానికేమీ న్యాయశాస్త్రం చదవక్కర్లా. నీకు మొదటి కేసులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో యాంటిసిపేటరీ బెయిల్కి పెట్టుకున్నావు, కోర్టు ఇచ్చింది టైం పెట్టి ఈ టైం లోపల యాక్షన్ తీసుకోవద్దు అన్నది. నువ్వు ఆ కేసు వదిలేయాలి కదా. ఇప్పుడు నువ్వు నీ మీద ఉన్న దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో A1లో ఉండి జైల్లో ఉన్నావు కదా. నువ్వు ఆ కేసుని బెయిల్ ఇచ్చారు ఏమవుతుంది నీకు? ఈ మాత్రం లాజిక్, చిన్న లాజిక్ నీకు ఆలోచన రాలేదా? నీకు రాదు. ఎందుకు అంటే పొన్నవలస సుధాకర్ రెడ్డికి ఉద్యోగం కావాలి కదా. కొడాలి నానికి ఉద్యోగం పోయింది. ఇతన్ని మళ్ళీ తీసుకొచ్చి పార్టీ జనరల్ సెక్రటరీగా పెట్టారు కదా. ఈ పొన్నవలస సుధాకర్ రెడ్డి తన ఉద్యోగం కాపాడుకోవటానికి ఇటువంటి కేసులన్నీ వేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ వల్లభనేని వంశీ ఈ దళిత యువకుడి కిడ్నాప్ కేసులో అందులో A1గా ప్రమోషన్ తెచ్చుకున్నందుకు మనం అతనికి అప్రిషియేట్ చేయాలి వల్లభనేని వంశీని. ఈ కేసు కిడ్నాప్ కేసులో A1గా ఉన్నాడు కాబట్టి ఆ కేసులో ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో కూడా 71 ఫిగర్ మార్చి 1వ నెంబర్కి A1గా ఇతన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అటాక్ కేసులో కూడా వల్లభనేని వంశీని A1గా పోలీసులు పెడతారు.
అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ గన్నవరం పార్టీ ఆఫీస్ దాడి విషయంలో మీడియా ముందు ఏం చెప్పారు? పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఇలా జరిగింది అని చెప్పారు. అసలు రెచ్చగొట్టే వ్యాఖ్యల విషయానికి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక అసెంబ్లీ అని లేకుండా, ఒక మీడియా అని లేకుండా, ఒక చిన్నపిల్లల సభలు అని లేకుండా ఎక్కడ చూసినా కూడా వల్గర్ లాంగ్వేజ్ వాడడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం. ఈవెన్ అంతదాకెందుకు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 2-3 సార్లు ఈ విధంగా నిన్న కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే ఇప్పుడు మరి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నిసార్లు దాడులు చేయాలంటారు? ఇది ఇలా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ సాంప్రదాయం అతని ఉద్దేశం ఏంటంటే అలాంటి మాటలు మాకే సొంతం, మేము మాత్రమే మాట్లాడాలా, మా వరకే పరిమితం, అది ఇంకెవరూ మాట్లాడకూడదు, అది అతని నిర్ణయం. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఏది చెప్పినా ప్రజలు ఆ రోజు ఎందుకు బరాయించారు అంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళ చేతిలో లేదు కదా. ఎన్నికల సమయం దాకా ఎదురు చూశారు. మధ్యలో వాళ్ళ ప్రజా తీర్పు వచ్చింది, అది వీళ్ళు గమనించాల. ఎప్పుడు వచ్చిందా అంటే ఇదే నెలలో 23వ తారీఖున 2023లో వాళ్ళు తీర్పు చెప్పారు. శాసనమండలి ఎన్నికల్లో 3 చోట్ల అతనికి 49 స్థానాలు, పక్కన ఉన్నటువంటి 10 స్థానాలు, 59 స్థానాలు కట్టబెట్టినటువంటి జిల్లాలలో 2 చోట్ల, ఇక్కడికి వచ్చేతలకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆ 3 ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఒకటి, మొత్తం 3 స్థానాల్లో ప్రజలు వాళ్ళు దొంగ ఓట్లు చేర్పించుకున్న చదువుకొని వాళ్ళని, మహిళలతో సహా చదువుకొని వాళ్ళని, ఆటో డ్రైవర్లని, వాళ్ళందరిని కూడా వాళ్ళు చదువుకున్నారని చెప్పని వాళ్ళకి BA, BCom ఇట్లాంటివన్నీ ధృవీకరణ పత్రాలు సృష్టించేసి వాళ్ళని అందుట్లో ఓటర్లుగా చేర్చుకున్న తర్వాత కూడా చిత్తుగా ప్రజలు ఓడించినప్పుడు అయినా సరే వాళ్ళకు ఒక అవగాహన అనేది రావాల్సింది. అంటే ప్రజల చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి ఓటు అనే ఆయుధం ఉంటే మనం ఎంత భయపెట్టినా ఏం చేసినా దాని ద్వారా చీల్చి చెండాడతారు, మనకిచ్చే స్థానాలు ఏంటో వాళ్ళే నిర్ణయిస్తారని చెప్పి అతనికి అవగాహన కలగాల్సింది. అంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు అధికారం అనే మదం, అహంకారం తలకెక్కినప్పుడు ఈ విధంగానే ప్రవర్తిస్తాడు. సహజంగా ఏందంటే ఎప్పుడైనా సరే పరిపాలన చేయాలనుకున్న వాళ్ళు మొట్టమొదటిగా సద్విమర్శల్ని స్వీకరిస్తారు. అందుట్లో అంటే ప్రభుత్వం తరపున ఏదైనా జరుగుతూ ఉంటే శుతిమెత్తగా ఎవరైనా హెచ్చరికలు చేశారనుకోండి, దాన్ని పరిగణలో తీసుకొని పరిశీలించి అవును కదా ఈ పొరపాట్లు జరుగుతున్నాయి కదా అని చెప్పి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారంటే అహంకారం ఉండేవాళ్ళు ఏ చిన్న దాని గురించి మాట్లాడినా కూడా ముందు వాళ్ళని తీసుకురండి, లోనేయండి, కుమ్మేయండి, తర్వాత సంగతి చూసుకుందాం అంటారు. అదే కార్యక్రమం వాళ్ళు చేశారు కాబట్టి ఆ పక్కన ఉండేవాళ్ళు కూడా అదే తలబిరుస్థానంతో ఉన్నారు కాబట్టి, అదే భ్రమలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి మేము 30 సంవత్సరాల అధికారంలో ఉంటాం, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మాకు ఎదురు లేదు, దాదాపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాళ్ళ తరపున నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకక విధంగా చేద్దాము, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే చేశాము అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మట్టి కొట్టుకుపోయారు. అంటే ప్రజల న్యాయ నిర్ణేతలు ప్రజలు, వాళ్ళు తలుచుకుంటే మంచి చేసిన వాళ్ళని కొనసాగిస్తారు, చెడ్డ చేసిన వాళ్ళని కింద పడేసి కుమ్మేస్తారు. అదే చేశారు ఇక్కడ. కాబట్టి ఏ ప్రభుత్వాలైనా ఏ ప్రజాప్రతినిధులైనా ముందుగా పరిగణనలో తీసుకోవాల్సింది ప్రజల్ని, ప్రజాభిప్రాయాన్ని, అలాగే పార్టీ శ్రేణుల యొక్క అభిప్రాయాన్ని. వాళ్ళు దాన్ని ఎక్కడా పరిగణలో తీసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ మొన్న రైతులకు సంబంధించిందండి, కృష్ణా జిల్లాలో కొంచెం తడిసిన ధాన్యాన్ని సరిగ్గా కొంటలేదని చిన్న ఫిర్యాదు రాంగంలోనే చంద్రబాబు నాయుడు గారు దాని మీద పర్యవేక్షణ చేసి ఎట్లా ఉండా సరే ముందు కొనండి అని చెప్పని సరి చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కార్యక్రమం నిర్వహించిన IVRS కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. అదే చెప్పేది, అంటే ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుంటే వాళ్ళైతే నిజం చెప్తారు, అధికారులు చెప్పరు, ప్రజాప్రతినిధులు చెప్పరు. ఎందుకంటే ఏ కాడికి అధినేతను పొగిడితే చాలనుకుంటారు వాళ్ళు, మనకు ఎక్కడ పదవులు వస్తాయి అనే ఉద్దేశంతో. అధికారులు ఏంటంటే మనకెందుకు చేసుకుంటూ వెళ్ళిపోదాం. నిజంగా అధికారులకు కూడా ప్రజలతో సంబంధాలు ఉండవు కదా, చాలా తక్కువ మందికి సంబంధాలు ఉంటాయి. IAS IPS అధికారులు తక్కువ మందికి ఉంటాయి. కింద ఉండేది ఎవరు? ఒకనాడు కలెక్టర్, జిల్లా కలెక్టర్లు నిజంగానే ప్రజల మధ్య ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు 1980 కాదు 1990 దాకా కూడా జిల్లా కలెక్టర్లు ప్రజలతోటి మమేకమయ్యేవాళ్ళు. తర్వాత మారిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి ఆర్డర్లు పాస్ చేయటమే తప్ప ప్రజల సమస్యల గురించి వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చేసి పాల్గొనేది లేకుండా పోయేది. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జనభూమి పథకం ద్వారా అందరు అధికారులు ప్రజల వద్దకు పంపించాడు. ఆ ప్రజల వద్దకు పంపించేటప్పుడు అక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని దాని పరిష్కార మార్గాలు చూసుకునేవాళ్ళు.
అది ఆనాటి ఉద్యోగస్తులకి కొంచెం కంటగింపుగా తోడైంది. కాబట్టి ఆ రోజు వ్యతిరేకంగా వాళ్ళందరూ పనిచేయడం కూడా జరిగింది. అయినా సరే ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించే ఆయన ఇప్పుడు కూడా ప్రథమ ప్రాధాన్యత దానికే ఇస్తున్నాడు. మళ్ళీ అదేవిధంగా రేపు ముందుకెళ్లే కార్యక్రమంలో కూడా వాళ్ళు చేపడతానే ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి దానికి సంబంధం లేదు కదా. ఎదురు తిరిగిన వాళ్ళు, తన ప్రశ్నించిన వాళ్ళు, చివరికి తన శాసనసభ్యులైనా, తన లోక్సభ సభ్యులైనా, ఒక ఆయన్నేమో చంపేయడానికి ప్రయత్నం చేశాడు రఘురామకృష్ణరాజు గారిని, ఇంకొక ఆయన ఆస్తులు కూడా రాయించుకోవడానికి ప్రయత్నం చేశారు విశాఖపట్నం శాసనసభ్యుడు సత్యనారాయణ. అంటే ఈ వాళ్ళు ఏంటంటే దౌర్జన్యం, వాళ్ళ కన్ను పడితే వాళ్ళకి ఇచ్చేసేయాలంతే, వాళ్ళకి ఎదురు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు. ఏం చేసినా సరే ఇప్పుడు అధికారులు చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా ఇంకా అదే భ్రమలో, అదే మాయలో వాళ్ళకి ఇంకా మేలు చేసే కార్యక్రమం చేసే అధికారులు ఇంకా కొంతమంది ఉండటం మాత్రం చాలా దురదృష్టకరం. దాని మీద ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. వీలైనంత వరకు వాళ్ళందరినీ ఏరిపారేస్తే తప్ప వీళ్ళు అనుకునేవన్నీ ముందుకు జరగవని చెప్పని నేనైతే భావిస్తున్నాను. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే ఈరోజు మనం చూసాము జీవీ రెడ్డి గారి పత్రికా సమావేశం కావచ్చు, ప్రసార మాధ్యమంలో ఆయన మాట్లాడిన విధానాలు కావచ్చు. మరి ఆ రోజు ఆయన చర్యలు తీసుకొని ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే అక్రమంగా వచ్చి ఉద్యోగంలో చేరారో వాళ్ళందరినీ గుర్తించేసి వాళ్ళని బయటికి పంపించానని చెప్పిన తర్వాత కూడా ఇంకా దానికి సంబంధించింది కావచ్చు, ఆర్టీకి సంబంధించింది కావచ్చు, జిఎస్టీకి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా సరిచేయకుండా పక్కన పడేస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళు గతంలో పనిచేసిన వాళ్ళని రక్షించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. రైట్ సార్, రాష్ట్రంలో ఏం జరిగినా కూడా దాన్ని డైవర్ట్ చేసేందుకు ఏదో ఒక దాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంటుంది వైసీపీ. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ జరిగింది, ఇటు పార్టీ ఆఫీస్పై దాడి చేసిన దృశ్యాలు కావచ్చు, అలాగే సత్యవర్ధన్ అనే యువకుని కిడ్నాప్ చేసిన దృశ్యాలు కావచ్చు, అవన్నీ కూడా బయటికి రిలీజ్ చేశారు. సో అవన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రజల్లోకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా నిన్న మొన్న ఈ రోజు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కూడా ప్రజలను వాళ్ళని మళ్లించేందుకే అనుకోవచ్చా? మీరేం చెప్తారు? అంటే డైవర్షన్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కానీ డైవర్ట్ ఎందుకు అవుతారు? అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి డైవర్షన్ పాలిటిక్సే చేశాడు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన పాలనా వైఫల్యాలన్నీ కూడా ప్రజలకి తెలియకుండా ఉండటానికి వెళ్ళి నా స్టిక్కర్ అతికించుకో, నా వెళ్ళి మొత్తం మీటింగ్ పెట్టి అసలు ఈ జగనే మనకి శరణ్యం, ఈ కలియుగంలో ఈయన యేసుక్రీస్తు లాంటి వాడు, యేసుక్రీస్తు మళ్ళీ పుట్టాడు అని చెప్పుపో, మొత్తం ఊరు వాడ మొత్తం నా ఫోటోలు అతికించుకో. సిద్ధం సభల్లో చూసాం కదా, కటౌట్లో ఒక్కడే ఉంటాడు, తండ్రి ఫోటో కూడా తీసి అవతలు పడేసి మొత్తం నేనే సర్వం, నేనే ప్రసార మాధ్యమం పత్రికలో కూడా తీసేసి మొత్తం అన్నీ తీసేసి మొత్తం నేనే సర్వం, నేనే యేసుక్రీస్తు, ఆఫ్టర్ ఆల్ యేసుక్రీస్తు, నేనుండగా యేసుక్రీస్తు ఎవడు అన్నట్టు ప్రవర్తించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? నేను యేసుక్రీస్తు అంటే నమ్మరు కదా జనం, నమ్మట్లా. చాలామంది క్రిస్టియన్స్ కూడా నమ్మట్లా. నువ్వు యేసుక్రీస్తు ఏంటి, ఓడిపోయావు కదా అని అడుగుతున్నారు. తిరుపతి ఘటన తర్వాత ఇటు హిందువులు నమ్మట్లేదు, క్రిస్టియన్స్. ఇప్పుడు హిందువులు ఏంటి, ఏదో యానిమల్ ఫ్యాట్ తీసుకొచ్చి అందులో కలిపాడు. చిచిచి, ఇదేం చండాలం, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతేనా, ఎన్ని కోట్లు ఇంకా ఎన్ని వందల వేల కోట్లు సంపాదిస్తాడు అని హిందువులు అసహించుకున్నారు. ఇటు క్రిస్టియన్లేమో ఈ వింత పోకడలని చూడలేకపోతూ ఉన్నారు. ఇంకా ముస్లిమ్స్ అయితే అసలు ముందర అధికారంలో ఉండగానే అసహించుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే మొత్తం అన్ని మతాల వాళ్ళు అసహించుకుంటున్నారు, అన్ని కులాల వాళ్ళు అసహించుకుంటున్నారు. అంతెందుకు సొంతగా వైసీపీ వాళ్ళే అసహించుకుంటున్నారు. అందుకనే ఇతను వెళ్తే అందరినీ పెయిడ్ మనుషుల్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాడు. మనం పెయిడ్ మనుషుల్ని మీరు అనొచ్చు, అదేందండి అంటే పెయిడ్ మనుషుల్ని ఎట్లా తెచ్చుకుంటాడు. చూసాం కదా, ఒక చిన్న పాపని తెచ్చుకొని ఆ పాపట ఏడుస్తున్నది, అంటే జగన్మామని చూడాలి అని ఆ పాప ఏడవడం, ఈయన దగ్గరికి తెచ్చి ముద్దు పెట్టుకోగానే ఆ పాప సంతోషపడిపోవడం, ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ చెల్లెలు జగన్మామ దగ్గరికి అక్క ఒక్కతే వెళ్ళింది, నన్ను తీసుకెళ్ళలేదని ఆ అమ్మాయి అన్నం మానేసిందిట. అప్పటికి 24 గంటలు అయిందిట ఆ అమ్మాయి అన్నం తిని. వామ్మో, ఇవేమి స్టోరీలు! ఇటువంటి స్టోరీలు తీసుకొచ్చి జనంలో ప్రచారం చేస్తానంటే
ఎవడు నమ్ముతాడు, ఎవడు నమ్ముతున్నాడు? ఆ అమ్మాయి ఎక్కడ చదువుతున్నది, ఆ అమ్మాయి ఎంత ఫీజు కట్టింది, వాళ్ళ నాన్న ఎంత డొనేషన్ కట్టాడు, వాళ్ళ నాన్న ఏ బంగారపు షాపులో ఉంటాడు, మొత్తం అన్నీ బయటకు వచ్చినాయి. గతంలో కూడా మనం చూసాం కదా సార్, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి దొండపూడి విద్యార్థులది తీసుకొచ్చి ఆ ఇంగ్లీష్లో మాట్లాడించి అది అందరూ ఈ ఐపాక్ టీం అనమాట. వాళ్ళందరూ పెట్టి వచ్చి చెప్తూ ఉంటారు. అదే నమ్మాలన్నమాట, అందరూ ప్రజలందరూ నమ్మాలి. ఈయన ఇచ్చిన స్టిక్కర్లని తలుపులకు అతికించుకొని తిరగాలి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్ని డైవర్షన్ టాపిక్స్ మొదటి నుంచి ఇదే గోల. మొత్తం టాపిక్ ఏదన్నా వస్తుంది అంటే డైవర్ట్ చేయాలి. అక్రమాస్తుల కేసు వచ్చింది అంటే సాక్షిలోనేమో మామూలు ప్రపంచంలో ఉన్న అన్ని మీడియాలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అని రాస్తుంది. సాక్షి మీడియా ఏం రాస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు అంటుంది. అదేదో వాళ్ళ నాన్నను ఇతను కలిసి కష్టపడి చెమటోడిచి పొలం దున్ని సంపాదించుకున్న ఆస్తుల్లాగా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు ఏంటి? ఆ కేసు పేరే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు, ఇల్లీగల్ అసెట్స్. అది జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు అని రాసుకుంటాడు ఆ సాక్షిలో. రాసుకున్నంత మాత్రాన కేసు పోతుంది అక్కడ. అట్లాగే ఇక్కడ వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆ ఆఫీసు ఎవరూ తగలబెట్టలేదు, అసలు తగలబడలేదు అని చెప్తే తగలబడలేదా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబడలేదా? ఎవరు తగలబెట్టారు? సుధాకర్ రెడ్డి చెప్పాడు కదండి, పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్పాడు కదా, తగలబడిన దాంట్లో వంశీకి ఏం సంబంధం లేదు, నాకు తెలియదు, నేను దాంట్లో పాల్గొనలేదు అని చెప్పాడు. ఆయనేమో తగలబెట్టలేదు అంటాడు, ఈయనేమో తగలబడింది అంటాడు. అందుకనే వీళ్ళు మొత్తం కూడా ఈ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డికి ట్రైనింగు అతనేదో చదువుకొని తెచ్చుకున్నది కాదు. జగన్మోహన్ రెడ్డి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డికి ఇచ్చిన ట్రైనింగు. రేయ్ నోరు మెదపొద్దు, ఎక్కడికి వెళ్ళినా నాకు తెలీదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయానని చెప్పండి అని ట్రైనింగ్ ఇచ్చింది. చాలామంది అనుకుంటారు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఇచ్చాడని. అతనికి ఏం తెలీదు, ఆ ట్రైనింగ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించండి, ప్రతి కేసులో ప్రతి నిందితుడు ఇదే చెప్తున్నాడు. రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టిన కేసులో కూడా, లాకప్ హింస కేసులో ఇదే చెప్పారు. నీకు పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్ది మొత్తం అంతా ధ్వంసం చేద్దాం అనుకున్నప్పుడు ఇదే చెప్పారు. నందిగం సురేష్ మీద ఒక దళిత మహిళని మర్డర్ కేసు వచ్చినప్పుడు ఇదే చెప్పారు. ప్రతి చోట ఇదే. ఎక్కడైనా అక్కడ కూర్చొని ఆ చిలకలూరుపేటలో కూర్చొని ఒక ఆమె మాట్లాడుతూ ఉంటుంది, విడుదల రజని అని. ఇప్పటి వరకునేమో ఏదో రా చూసుకుందాం అని ఛాలెంజ్ చేస్తున్నది. రేపొద్దున కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే నాకు గుర్తు లేదు, నాకు తెలియదు, నాకు మర్చిపోయాను అని చెప్తుంది. ఇప్పుడు బయట ఉన్నప్పుడు అన్నీ చెప్తున్నారు. ఇప్పుడు రోజా మొన్న వచ్చి సవాల్ చేసింది, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని రంకెలేసింది. రేపొద్దున పొరపాటున ఏదైనా కేసులో, పొరపాటున కాదు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయంగానే నువ్వు మరి అంత రంకెలేసావు కదా, నువ్వు తిరుపతిలో పెద్ద మీటింగులో పెద్ద లెక్చర్ ఇచ్చావు కదా, దమ్ముంటే అరెస్ట్ చేసుకో చంద్రబాబు అన్నావు కదా, ఇప్పుడు అరెస్ట్ చేశాము, ఆ విషయం ఏంటి చెప్పు అంటే నాకు తెలీదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదని చెప్తుంది. అందుకని ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉన్న నాయకులందరికీ, ఈ కేసుల్లో మరీ ముఖ్యంగా ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్న ట్రైనింగ్ ఏంటి అంటే నాకు తెలీదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను, ఈ 3 మాటలే చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను అని జైలుకి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి వస్తూ ఉన్నాడు. నీకు గుర్తులేదు అంటే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్పాడు కదా, గుర్తులేదు అంటే ఇంకేం చేస్తారు, 3rd డిగ్రీ ప్రయోగించుకోండి అని పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి హింట్ ఇస్తున్నాడు. 3rd డిగ్రీ ప్రయోగించుకోండి అమ్మా, లాకప్లో పడేసి కొట్టేయండి. మేము అదే పని చేసాము. మేము రఘురామకృష్ణరాజుని అట్లా లాకప్లో పడేసి కొట్టాము. ఒక రఘురామకృష్ణరాజునే కాదు, వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను లాకప్లో వేసి కొట్టామమ్మా మేము, మీరు కూడా అట్లా కొట్టుకోండి అని పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. ఎవరన్నా మీకు ఎవరికైనా కక్ష ఉంటే గంజాయి ప్యాకెట్ పడేసి అరెస్ట్ చేయండి అమ్మా, మేము అసలు డిగ్రీ చదువుకుంటున్న పిల్లల్ని కూడా గంజాయి ప్యాకెట్ స్కూటర్లో పెట్టి వాడిని అరెస్ట్ చేసామమ్మా అని ఈ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్తూ ఉన్నాడు.
పోలీసులకి క్లూ ఇస్తున్నాడు. పోలీసులు ఇక నుంచి అన్నా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినట్టు ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మొదలు పెట్టాలి. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మీరు ఎట్లా చెప్తారండి? ఓ జర్నలిస్ట్ అయ్యి ఉండి అంటే మరి నాకు తెలియదు, నాకు గుర్తు లేదంటే ఏం చెబుతావు? ఏం చేయాలి చెప్పు? ఏది అడిగినా కానీ నాకు గుర్తు లేదండి అంటే ఏం చేయాలి ఇంకా? అందుకని ఈ కరుడు కట్టిన నేరస్తుల్ని ఎట్లా డీల్ చేయాలో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పింది జాగ్రత్తగా ఫాలో అయ్యి పోలీసులు ఆయన చెప్పినట్టు చేయమని నేను అడుగుతున్నాను.